కానీ ఇప్పుడు వచ్చింది నాకు పెద్ద సమస్య. ఈ గొడ్డలి పార్టీ మామూలుగా అది ఈ పార్టీని చూస్తే నిన్న ఒక ఉదాహరణ, ఇలాంటి ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఒక అతను మాజీ మంత్రి, శ్రీకాకుళం, ఒక యాక్సిడెంట్ కొడుకు చేశాడు. ఏం చేయాలి? కొడుకు యాక్సిడెంట్ చేశాడు, ఒక ఆయన చనిపోయాడు. చాలా పేద కుటుంబం, గొర్రెల కాపరి, వెనుకబడిన వర్గాలు. చనిపోతే ఏం చేయాలి? ఆయన్ని ఆ కుటుంబాన్ని ఆదుకోవడం, హాస్పిటల్ తీసుకుపోవడం ఇవి చేయాలి. చెయ్యకుండా ఆయన తప్పించుకోవడానికి సీసీటీవీ కెమెరాలు అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఎవడైనా తప్పు చేసి ట్రాక్ చేయడం సెకండ్స్లో పని తప్ప ఎవడూ తప్పించుకోలేడు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఉండే వాళ్ళందరినీ మేనేజ్ చేసేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వేరే వాళ్ళపైన కేసు పెట్టేశారు. అంటే ఒక నేరాన్ని తప్పించుకోవడానికి ఇంకొక నేరం. వీళ్ళ ఉద్దేశం ఆ రోజు వివేకానంద రెడ్డిని గొడ్డలితో చంపి తర్వాత కాదు గుండెపోటు అని చెప్పి అడ్డంగా దొరికితే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని క్రియేట్ చేశారు. అంటే ముఖ్యమంత్రి పైనే మీరు ఆలోచించుకోవాలి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది. హెచ్చరించడం నా బాధ్యత. ఈరోజు దీపావళి పండుగ చేస్తున్నాం. ఎందుకు దీపావళి పండుగ? నరకాసురుడనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతన్ని చంపిన తర్వాత దీపావళి పండగ చేసుకుని ఇలాంటి దుర్మార్గులు ఉండకూడదని ఒక మెసేజ్ కోసం చేసుకుంటున్నాం. కొంతమంది అంటున్నారు మీరు మాట్లాడొద్దండి. నేను మాట్లాడను. మళ్ళా మీరు వచ్చి రఫా అంటా వస్తే మీరు కూడా ఏమారిపోతే అది నిజంగానే రఫాలు ఆడిస్తారు.